ప్రైజ్ లార్డ్. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినము ఒక ప్రత్యేక దినము. అనగా లోకమంతటా కూడా సిలువ వేయబడిన యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడి ఉన్నాడు అని సత్యాన్ని ప్రకటించినటువంటి పునరుద్ధాన పండుగ దినంలో మనం ఉన్నాం. నేను కొద్ది నిమిషాలు కొన్ని వాక్య సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా సమయం ఇచ్చి వినగలిగితే మీ జీవితాలకు ఈ యొక్క సందేశము చాలా మేలుకరంగా దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు నామములో మరొకసారి ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి ఒక ప్రశ్న నేను మీకు వేస్తున్నాను. వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకుంటే, మనం పుడుతున్నాం, కొంతకాలం జీవిస్తున్నాం, తర్వాత ఏదో ఒక దినములో ఏదో ఒక సమయంలో మనము చనిపోతున్నాం. సో జీవితం అనేటటువంటిది జన్మకు మరణానికి ఉన్నటువంటి మధ్యకాలమే. తల్లి గర్భంలో నుంచి మనం భూగర్భం చేరేటటువంటి కాలమే జీవితకాలం. నాలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ జీవితము ముగించబడిన తర్వాత ఏమవుతుంది అనేది నా ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చనిపోతే ఏమవుతుందో అని తప్పకుండా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు మరణంతో లైఫ్ క్లోజ్ అయిపోయిందని. లేదండి, మరణం అనేటటువంటిది కేవలము అదొక కామా లాంటిది, ఫుల్ స్టాప్ కాదు. కాబట్టి మానవ జీవితంలో ఆలోచించదగిన ప్రశ్న ఏంటంటే, మరణించిన తర్వాత ఏమవుతుంది, నేను ఎక్కడికి వెళుతున్నాను అనేటటువంటి ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. మనకు విద్య ఉండవచ్చు, లేకపోవచ్చు, ధనం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ప్రతి మానవుడు చనిపోవాల్సిందే కదా. ఆ కేటగిరీలో నేనున్నాను, నీవు కూడా ఉన్నావు. కాబట్టి ఈ ప్రత్యేక దినములు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది అన్నప్పుడు చాలామంది రకరకాల జవాబులు చెప్తారు. బైబిల్ ప్రకారంగా అయితే మరణించినటువంటి ప్రతి మానవుడు కూడా మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి దగ్గర తిరిగి లేపడతారు. ఎవరు లేపడతారు? చనిపోయిన వారందరూ కూడా. ఒక్కరు కూడా మిస్ కారండి. నేనే మిస్ కాను, నువ్వు మిస్ కావు. అంటే చనిపోయిన వారు తిరిగి లేపడమే చక్కని పదము పునరుద్ధానం అని వాడబడుతుంది. దాని ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటాం. చాలామంది భావం ఏంటంటే, చనిపోయిన తర్వాత అయిపోయింది లైఫ్, ఇంకేమీ లేదనుకుంటారు. అటువంటి వారితో నేను ఇప్పుడేం మాట్లాడడం లేదు. కానీ ఒక విషయం గమనించండి, మానవుడు శరీరం కలిగి ఉన్నాడు, ప్రాణం కలిగి ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆత్మ కూడా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒక దినం వచ్చినప్పుడు దేవుడు ఈ శరీరాన్ని, ఏ శరీరము, మట్టిలోకి పోయినా, లేకపోతే సముద్రంలో పడి చేపలు తినివేసినా, లేకపోతే కట్టెల మీద పెట్టి కాల్చివేసి బూడిదైపోయినా కూడా సమస్త మానవులు అనగా మరణించిన ప్రతి మానవుని కూడా దేవుడు తిరిగి పునరుజ్జీవింపబోతున్నాడు. అనగా వారు పునరుద్ధానంలో, అనగా వారు పునరుద్ధానం పాలుపంపులు పొందబోతున్నారు. చచ్చిన వారు బ్రతకబోతున్నారు. వారు యుగాలు జీవించాలి. ఎందుకంటే మానవుని ఆత్మకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, దెర్ ఇస్ నో డెత్. మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. కాబట్టి దేవుడు ఒక దినం నిర్ణయించినాడు. ఆ దినం ఏంటంటే, సకల మానవులు తిరిగి లేపబడాలి, వారు ఒక ప్రత్యేక దేహాలతో లేపబడాలి అనేది దేవుని యొక్క చిత్తంగా ఉంది. అందుకనే నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మరి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, చనిపోయిన వారు లేపడతారు కదా. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా మీకు చెప్పాలి. చనిపోయిన వారు మళ్ళా పునర్జన్మెత్తుతారా అని. అది కూడా సరికాదండి. పునర్జన్మ లేదు. పుట్టిన మానవుడు చనిపోయిన తర్వాత మళ్ళా పక్షిగానో, కుక్కగానో, నక్కగానో పుడతాడనేది అది వాస్తవం కాదు, అది తప్పు. అలాగైతే మరి నేను చెప్పి ఒక చిన్న ఉదాహరణ గమనించండి. ఇప్పుడు ఒక విత్తనం తీసుకోండి, ఒక సపోటా కాయ విత్తనం తీసుకోండి.
అది మీరు భూమిలో పాతితే కొంతకాలానికి మొలకెత్తే మొక్క ఏ మొక్క అది? అది సపోటా మొక్క అవుతుంది కానీ మామిడికాయ మొక్క కాదు, లేకపోతే వేప మొక్క కాదు అది. కాబట్టి మనుష్యుడి యొక్క దేహము ఈ భూమిలో నశించిన తర్వాత, పాతిపెట్టబడిన తర్వాత తిరిగి ఒక దినంలో మానవుడిగా లేపబడతాడు, మనిషిగానే లేపబడతాడు. అంటే నీవు ఈరోజు జీవించిన ఈ జీవితము ముగించబడిన తర్వాత ఒక దినం వస్తుంది, ఆ దినము నువ్వు తిరిగి లేపబడతావు. దాన్ని పునరుద్ధాన దినం అంటారు. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం చాలా తేటగా ఈ విషయం బోధిస్తుంది. యేసుప్రభు పుట్టకముందే, అంటే క్రీస్తుకు పూర్వం 500 సంవత్సర కాలంలో ఒక గొప్ప ప్రవక్త ద్వారా దేవుడు ఒక సత్యం చూపించాడు. ఆ ప్రవక్త పేరు దానియేలు. దానియేలు గ్రంథంలో మరి 12వ అధ్యాయంలో 2వ వచనం ఇలా ఉందండి. మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలు కొందరు. చూసారా, మరణం అనేది ఒక నిద్ర లాంటిదే. అందరూ తిరిగి మేలుకుంటారు, ఒక్కరు కూడా విడబడరండి. అయితే ఆ మేల్కొనబడిన ప్రజలలో లేక మనుషులలో కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాల్గొట్టుకును, నిత్యముగా హేలగొట్టుకును మేలుకొందరు. ఇక్కడ మేలుకొందరు ఎవరు మేలుకుంటారు? చనిపోయిన ప్రతి మానవుడు మేలుకుంటాడు. నేను మేలుకుంటా, నువ్వు మేలుకుంటావు. అయితే ఒకటి 2 గుంపులుగా ఇక్కడ విభజింపబడుతున్నారు. ఒక గుంపు ఏమో నింద పాల్గొట్టకు, అనగా ఒక భయంకరమైనటువంటి తీర్పునకు లేక నరకాగ్ని గుండములకు లోనయ్యే వారుగా లేవబడబోతున్నారు. వారు తీర్పులో పాల్పొందుతారు. 2వ గుంపు మాత్రము వారు నిత్య జీవం పొందుటకు, యుగయుగాలు దేవునితో ఉండటకు లేపబడతారు, అనగా పరలోకం ఉండటకు లేపబడతారు. కాబట్టి చీకటి వెలుగు అని 2 భాగాలు ఎలా ఉన్నాయో, సత్యము అసత్యము 2 భాగాలు ఎలా ఉన్నాయో, మానవ జీవితాల్లో కూడా మనం రకరకాలుగా కులాలు, మతాలు, భాషలు ఎన్ని పెట్టుకున్నా కూడా మానవ సమూహములో 2 గుంపులు ఉన్నాయి. దేవుని చేరేవారు ఒక గుంపు, దేవుని చేరలేక నిత్య నాశనానికి లేక నిత్యాగ్నిగుండానికి వెళ్ళేటటువంటి మరొక గుంపు మాత్రం ఉన్నది ఇక్కడ. ఈ విషయం ఎప్పుడు రాయబడిందో తెలుసా అండి? యేసు ప్రభు పుట్టకముందు వెనక క్రీస్తుకు పూర్వమే 500 సంవత్సరాల పూర్వం రాయబడింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే అది 10వ వచనం, దానియేలు 7:10. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచూ ఉండెను, వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. గమనించండి, ఇక్కడ వ్రాయబడిన సంఖ్య ఇంతని చెప్పలేదు. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట, అనగా దేవుని ఎదుట నిలిచిరి. ఎందుకు అంటే తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అంటే దీని అర్థం అయిందా మీకు? అంటే మీకు దీని అర్థం తెలిసిందండి? ఏంటంటే చనిపోయిన మనుషులందరూ కూడా ఒక దినం పునరుద్ధానం చెందుతారు, తిరిగి లేపబడతారు. ప్రియులారా, అసలు పునరుద్ధానం అంటే ఇంకొక సత్యం తెలుసుకోవాలి. ఏంటంటే చచ్చిన వారు కేవలం బ్రతకడమే కాదు, బ్రతికిన వారు ఇక చావకూడదు, యుగాలు ఉండాలి. అది పునరుద్ధానం. ఎందుకంటే అనేక గ్రంథాలు కావచ్చు, లేక బైబిల్ గ్రంథంలో ఆయా సమయాల్లో చనిపోయిన వారు బ్రతికినట్లుగా మనం వింటూ ఉంటాం. కానీ మరలా వాళ్ళు చనిపోయారు. కానీ పునరుద్ధానం అనేటువంటి సత్యం ఏంటంటే వన్స్ చనిపోయిన తర్వాత తిరిగి లేపబడినప్పుడు ఇక వారి అన్నిటికీ చనిపోరు. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన సంగతి ఏంటంటే కోట్ల కొలది మంది మనుషులు దేవుని యొక్క సింహాసనం ఎదుట తీర్పు కొరకై నిలబడ్డారు. మరి దానియేలు గ్రంథంలో రాయబడినప్పుడు ప్రపంచ జనాభా ఎంత ఉంది అని గమనించాను. అప్పటి జనాభా, ప్రపంచ జనాభా అది కేవలము 10 కోట్ల మంది మాత్రమే. 10 కోట్లండి. కానీ ఈ రోజున మనం గమనిస్తే ప్రపంచ జనాభా 821 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఇంకా పెరుగుతున్నారు కూడా. అంటే నేను చెప్తున్నానంటే క్రీస్తుకు పూర్వమే 10 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడే దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా బయలుపరిచే సత్యం ఏంటంటే ఒక దినం వస్తుంది, కోట్ల కొలది మనుషులు దేవుని ఎదుట తీర్పు కొరకై నిలబడబోతున్నారు ప్రియులారా. కాబట్టి ఇది క్రొత్త నిబంధనలో కూడా రాయబడింది. క్రొత్త నిబంధనలో చివరి పుస్తకం ఉంది, ప్రకటన గ్రంథం 20:12 నుంచి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడిట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటి బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మీకు నేను చెప్పాలనుకున్నటువంటి ఒక
లేఖన సత్యం ఏంటంటే మృతులు తీర్పు పొందిరి అనగా ఏమైంది అక్కడ? మృతి చెందిన వారు తిరిగి లేపబడ్డారు. కింద వచ్చిన తర్వాత చదివినట్లయితే సముద్రంలో వారు లేపబడుతున్నారు, సమాధుల వారు లేపబడుతున్నారు, పాతాళలోకున్న వారు లేపబడుతున్నారు, మృతులందరూ కూడా లేపబడబోతున్నారు. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను పుట్టాను, నేను పెరిగాను, లోకంలో అన్ని రకాలుగా పాపాలు అన్నీ చేసి ఎంజాయ్ చేశాను, చనిపోయాను, అంతటితో అయిపోయింది అనుకోబాకండి. అంతటితో లైఫ్ అయిపోయింది అనుకోబాకండి. పునరుద్ధానం ఉన్నది. తిరిగి నువ్వు లేపబడబోతున్నావు. దేవుడు నేను తీర్పు తెచ్చబోతున్నాడనే విషయాన్ని నేను నొక్కి ఈ సమయంలో మీకు ఒక్కడించి చెప్తున్నానండి. ప్రియా సహోదర సహోదరి, ఎవరు బిడ్డలారా, జీవితం అంటే మరణంతో ముగించబడదు. అది తిరిగి ఒక దినము లేపడబోతుంది. నీవు ఒక భవిష్యత్తు, అది ఎంతకాలం అంటే ఫర్ ఎవర్ అండ్ ఎవర్, యుగ యుగాలు ఇటు దేవునితోనే ఉండాలి, లేకపోతే చీకటి లోకం లేక అగ్నిగుండంలో నరకంలో నీవు ఉండవలసిన స్థితి ఏర్పడబోతుంది. కాబట్టి బైబిల్ చెప్పే గొప్ప సత్యం ఏంటంటే, హెబ్రీ పత్రిక 9:27 హెబ్రీ 9:20 ఏమని చెప్పబడుతుందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడిను. పుట్టడం చావడం జరగదు. ఒక్కసారే పుడుతున్నావు, ఒకసారే మృతి పొందుతున్నావు, చనిపోతున్నావు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత తీర్పు జరుగును. తీర్పు ఉన్నది. పిల్లరా, ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే, దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అనే దానికి రుజువు ఏంటంటే యేసు ప్రభువే. ఎలాగంటారా? గత శుక్రవారం యేసు ప్రభు సకల మానవ జాతి పాప పరిహారం కొరకై గొర్రెపిల్లగా వధించబడి ఆయన రక్తం కార్చి పాపానికి పరిహారం చేసేశాడు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని ప్రకటించబడింది. ఆయన శిలువ మరణమే కాదు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినం సజీవుడిగా లేచాడు. యేసు క్రీస్తు మృతుడు కాడు, యేసు సజీవుడు. నేడు క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే పిల్లరా, ఖాళీ సమాధి. ఇప్పటికి కూడా యెరూషలేము నగరంలో యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఈనాడు భూలోకంలో మనం గమనించినట్లయితే ఎన్నో లక్షలాది సమాధులు ఉన్నాయి, గొప్ప గొప్ప సమాధులు ఉన్నాయి. కానీ ఆ సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. అందులో ఎముకలు శల్యములు ఉన్నాయి. కానీ యేసు క్రీస్తు ప్రభు మరణం గురించి లేచినవాడు కాబట్టి ఆయన సజీవుడిగా ఉన్నాడు. దీనికి ఒక చక్కని ఆధారం ఏంటంటే, అపొస్తలుల కార్యముల గ్రంథంలో చూసినట్లయితే 17వ వచనంలో చదువుతున్నాను. దయచేసి ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి, గమనించాలి కూడా. అపొస్తలుల కార్యములు 17:30 ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కాబట్టి ఈ చివరి కాలములో, కృపాయుగములో దేవుడు తన కుమారుని యేసు ప్రభువుని సిలువలో బలియాగా అర్పించిన తర్వాత, ఆయన మృతులు తిరిగి లేబడిన తర్వాత, దేవుని యొక్క చిత్తము, ఆశ ఏంటంటే నీ యొక్క జీవితము సంపూర్ణంగా చీకటిలో నుంచి వెలుగుకు రావాలి. నీ జీవితము అసత్యం నుండి సత్యంలోకి రావాలి. నీ జీవితము మరణంలో నుండి జీవంలోకి రావాలి. కాబట్టి దేవుడు నీకు సమయమిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఉన్న ఒక హెచ్చరిక ఏంటంటే 31వ వచనంలో, ఎందుకు నువ్వు మారు మనసు పొందాలి? ఎందుకు నీ జీవితంలో పాపం విడిచిపెట్టి దేవుని వైపు త్రిప్పబడాలంటే, నీవు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదు. అంతేకాదండి, బ్రతికినంత కాలం నీ హృదయంలో, నీ గుండెల్లో నిజమైనటువంటి శాంతి, సంతోషం, సమాధానం ఉండాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతున్నావో అది నువ్వు ఎరిగి చనిపోవాలి. ఎక్కడికి పోతున్నావో నీకు తెలియకపోతే నీ జీవితానికి అర్థం లేదు. కాబట్టి పిల్లారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 31 వచనం, అపొస్తలుల కార్యములు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, అనగా మనుష్య రూపంలో వచ్చినటువంటి యేసు ప్రభు చేత నీతిని అనుసరించి భూలోకమునకు, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, లేక ఒక భాషవాని కాదండి, గమనించాలి. గాడ్ ఈజ్ గాడ్ ఫర్ ఆల్. అందరికీ దేవుడు ఒకడే. భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించినాడు. తీర్పు తీర్చబోయేది
ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. ఆ దినమున చనిపోయిన వారందరూ కూడా తిరిగి ఒక ప్రత్యేక దేహాలతో లేపబడబోతున్నారు. యుగ యుగాల జీవితం కొరకై లేపబడబోతున్నారు. మరి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభు తన కుమారుని లేపినందున అనగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేబడిన కారణం చేత దీన్ని నమ్ముటకు అంటే ఏంటి, ఒక దినం వస్తుంది, అందరూ లేబడతారు, దేవుని యొక్క తీర్పును ఎదుర్కోవాలనే దానికి ఆధారం ఏంటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు అనేదే ఆధారం. కాబట్టి పిల్లారా, మృతుల పునరుద్ధానం అన్నదైన విషయాన్ని దయచేసి ఎవరు కూడా మర్చిపోబాకండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జీవితం అంటే పుట్టాము చనిపోయాము అయిపోయింది అనుకోబాకండి. గొప్ప భవిష్యత్తు మనకుంది, యుగాల జీవితం ఉంది. అయితే ఆ జీవితము దేవునితోనే ఉండవచ్చు, లేక దేవుడు లేనటువంటి నరకాగ్నిలో కూడా ఉండవచ్చు. అయితే నేను మీకు ఒక శుభ సమాచారం తెలియపరుస్తున్నా. ఏంటంటే, పాపలు పుట్టే మనము పాపలు జీవించి పాపలు చనిపోయి తీర్పుకు లోనై నిత్యాగ్ని ఉండడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు నీ పాపం కొరకు, నీ పాప పరిహారం కొరకు శిలువ రక్తం కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచితే నీవు తీర్పును తప్పించబడతావు, నీ పాపాలు క్షమించబడతాయి, నీ జీవితం మార్చబడుతుంది. ఎందుకంటే ఇక్కడ రోమాపత్రిక 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఉంది, ఆయన అనగా యేసు ప్రభు మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడిను. యేసు ప్రభు చనిపోయి అలాగే ఉంటే మనకి ఏ లాభం లేదు. కానీ ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు విశ్వాసం ఉంచుతున్నారో వారిని ఉచితంగా దేవుడు నీతిమంతులని తీరుస్తున్నాడు. అయితే ఒక పని మనం చేయాలి. ఏం చేయాలి? మన పాపాలను మనం ఒప్పుకోవాలి, మన పాపాలను గురించి పశ్చాత్తాపడాలి. యేసు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు నమ్మాలి, ఆయన హృదయానికి ఆహ్వానించాలి. అప్పుడే నీ జీవితం మారుతుంది, నీవు నిత్య జీవానికి వారసులు అవుతావు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానంలో ఉండేటటువంటి శ్రేష్టమైన దీవెనలో ఒక దీవెన ఏంటంటే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. యేసు మరణము, భూస్థాపన, పునరుద్ధానం లేకుండా ఏ మానవుడు కూడా నీతిమంతురాలు కాబోరండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి మీ హృదయాలు ప్రభు సమర్పించాలి. రెండవది, ఎఫ్సి పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనం ఏం చెప్తుందంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అనగా యేసు ప్రభు పునరుద్ధాన జీవం. కాబట్టి మన చచ్చిన ఆత్మలు, మన చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆత్మలను యేసు ప్రభు తన ఆత్మ నీకు ఇచ్చినప్పుడు, యేసు ప్రభు నీలో అడుగుపెట్టినప్పుడు నీ యొక్క జీవితము బ్రతికించబడుతుంది. ఇది ఒక గొప్ప ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం ఏంటంటే, మనకు అనగా యేసు ప్రభు విశ్వాసం ఇచ్చిన వారికి ఈ లోకంలో ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుందండి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, అది జీవంతో కూడినటువంటి నిరీక్షణ, మహిమతో కూడినటువంటి నిరీక్షణ అని బైబిల్ సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. చూసారా, లోకంలో చాలామందికి రకరకాల నిరీక్షణ ఉంటాయి, కానీ అవి మృతమైనటువంటి నిరీక్షణలే తప్ప వాటిలో జీవం లేదు. ఎందుకంటే వారు నమ్మిన వారు మృతులు, వారు నమ్మిన సిద్ధాంతాలు మృతమైనవి. కానీ యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి ఆది సముద్రంగా లేచి ఉన్నాడు గనక, ఆయన జీవించుచున్నాడు గనక మన నిరీక్షణ అది జీవంతో కూడినటువంటి నిరీక్షణ. గ్యారంటీగా ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలమని పేతురు గారు సెలవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మరలా చదువుతున్నాను, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబాదినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ప్రియులారా, ప్రభు బిడ్డలకు, పాప క్షమాపణ బిడ్డలకు దేవుడు పరమందు గొప్ప స్వాస్థ్యం, అక్షయమైనది,
నిర్మలమైనది వాడమని స్వాస్థ్యం సిద్ధపరిచి ఉన్నాడు. అయితే మనం తిరిగి జన్మించాలి. అందుకే ఆయన మనల్ని మరలా జన్మింప చేసినట్టున్నాడు. కాబట్టి ఇక్కడ నేను ప్రభునాలో మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆర్ యు బోర్న్ అగైన్? అమ్మ, నువ్వు తిరిగి జన్మించినప్పుడు క్రొత్త జన్మను పొందుకోవాలి. సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో క్రొత్త జన్మ, నీ జీవితం మారేటువంటి అనుభవం, మారుమూల అనుభవం పొందుకుంటేనే పరలోక రాజ్యం ఉంది తప్ప నామకార్థ స్థితిలో లేక ఏదో ఆచారబద్ధంగా ఏదో మతస్థులుగా జీవిస్తే దాని ద్వారా కలిగేటటువంటి ప్రయోజనము ఏమీ లేదు. చివరిగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రష్యా దేశంలో కమ్యూనిజం బాగా విస్తారంగా ఉన్నటువంటి దినాల్లో దేవుడు లేడు అనేటువంటి బోధ కొంతమంది చేత ప్రజలకు వినిపిస్తుంటారు. అలాంటి సభలో ఆ బోధకుడు నిలబడి దేవుడు లేడు చెప్పండి, దేవుడు లేడు చెప్పండి, చచ్చిపోయిన తర్వాత అసలు ఏమీ లేదు చెప్పండి, నరకము లేదు చెప్పండి, పరలోకం లేదు చెప్పండి అని వాళ్ళు చెప్పిస్తుండగా ఒక పెద్దావిడ లాస్ట్లో లేచి నిలబడి ఒక ప్రశ్న వేసింది. బాబు, నాదొక మనవి. ఏంటమన్నాడు. ఏం లేదు, నీవు దేవుని నమ్మవు, ఓకే, నేను దేవుని నమ్మిన వ్యక్తిని, యేసుప్రభు నమ్మిన వ్యక్తిని, యేసుప్రభు నా రక్షకుడు, నా దేవుడిని ఒప్పుకుంటాను. ఇప్పుడు నువ్వు చనిపోయావు, నేను చనిపోయాను. ఒకవేళ నువ్వు అన్నట్టుగా అక్కడ పరలోకం లేదు, నరకం లేదంటే నీకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం లేదు. కానీ గుర్తుంచుకో, ఒకవేళ పరలోకం ఉంటే నేను పరలోకం పోతాను, నరకం ఉంటే నువ్వేమవుతావు అని అడిగిందంట. ఆయన మొహం తెల్లవేశాడు. పిల్లలు గమనించండి, చాలామంది ఏమీ లేదు అనుకొని జీవించి చనిపోతున్నారు. కానీ ఇది అబద్ధం. అది మరణించిన తర్వాత అసలైన సిసలైన శాస్త్రటువంటి జీవితం ప్రారంభం కాబోతుంది చెప్పడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను పిల్లరా. అయితే ఒకటి, యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యమును జీవనైనాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎద్దుకు లేక పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎందుకనగా ఆయన ఒక్కడే పాపానికి పరిహారం చేసినటువంటి రక్షకుడు. ఆయన ఒక్కడే సమాధిని, మరణమును, అపవాదిని ఓడించి తెలియచేటువంటి పునరుద్ధారుడు, సజీవుడు. కనుక ఆయనే పరలోకానికి చేర్చేటటువంటి ఏకైక మార్గము, రక్షకుడు. కాబట్టి ఈ అనుభవాన్ని మీరందరూ స్వతంత్రించుకొని క్రొత్త జన్మను పొందుకొని జీవమైన క్రీస్తుని మీరు అనుభవిస్తూ సాక్షిగా జీవించి పరలోకం చేరాలని, ముఖ్యంగా రాబోయే తీర్పు తప్పించుకోవాలని నేను మనవి చేస్తున్నాను. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, సృష్టికర్త, మీ పరిశుద్ధనామ స్తోత్రములైనా, సర్వలోక మానవ జాతి పాప పరిహారం కొరకై కలవరి గిరిలో శిలువపై 3 మేకులపై వేలాడి నలగొట్టబడి ఒక గొర్రెపిల్లగా వధించబడి రక్తం కాచి ప్రాణం పెట్టి సమాచేయబడి తిరిగి 3 దినం సజీవుడిగా లేచినటువంటి యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేనే మార్గం అని చెప్పారు, నేనే సత్యం అన్నారు, నేనే జీవం అన్నారు. ప్రభా, మనుషులమైన మేము చీకటి లోపల ఉన్నాం. మా ఆత్మలు మరణం తరువాత నిత్యాగ్నిగుండానికి తీర్పును బట్టి వెళ్ళిపోతున్నాయి. ఈ సమయంలో మీరు మాట్లాడిన మీ వాక్కుల ద్వారా అయ్యా, ఏ ఒక్కరికి కూడా నిత్యాగ్నిగుండానికి వెళ్లకుండా, తీర్పులకు లోను కాకుండా తిరిగి జన్మించే అనుభవాన్ని మీరు దయచేయండి. ప్రభా, మీ యందు విశ్వాసం ఉంచి పాపను గురించి పశ్చాత్తాపడిన వారై, మీ రక్తంతో కడబడిన వారై, మీ ఆత్మతో ముద్రించబడిన వారై మీ బిడ్డలుగా మార్చబడుటకు సహాయం చేయండి. వాక్యమైన ప్రతి బిడ్డను దర్శించండి, కుటుంబంలో ఆశించండి, దీవించి బలపరచండి, శత్రుకి లాయపరచండి. మీ కృపాక్షేమంతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మైన సహవాసం శరీరం అందరికీ ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీరు మాతో సంప్రదించుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనబడే ఫోన్స్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే మరి సమయంలో ఒక చక్కని పాట ఈ ఈస్టర్ సందర్భంగా మనం విందాం. మరి బ్రదర్ మిస్సీ జాన్ గారు పాడినటువంటి పాట మరి దయచేసి వినండి, ఆత్మికంగా ప్రభువులో ఆనందించండి. గాడ్ బ్లెస్ యూ. యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో, నీవే
యోగ్యుడవో 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 యేసు ప్రభో నీవే యోగ్యుడవో మరణము గెలిచిన యోధుడవో మరణము గెలిచిన యోధుడవో నా జీవితమున పూజ్యుడవో నా జీవితమున పూజ్యుడవో యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో 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 యేసు ప్రభో నీవే యోగ్యుడవో సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడా సృష్టికర్తవు నిర్మాణకుడవు జీవనదాత జీవించువాడా శిరమును వంచి కరములు జోడించి శిరమును వంచి కరములు జోడించి స్తుతించెద నేను యేసు ప్రభో స్తుతించెద నేను యేసు ప్రభో యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో 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 యేసు ప్రభో నీవే యోగ్యుడవో